గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 26వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 2వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా అప్పులు తీర్చగలుగుతారు, ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు, ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు, మనసులో ఉండే ప్రేమను పంచుకోగలుగుతారు, శారీరక కోరికలు కూడా తీర్చుకునే అవకాశం కనపడుతుంది. రాజకీయ నాయకులకి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు, ప్రత్యర్థుల్ని తిప్పి కొట్టగలుగుతారు, ప్రజల యందు నమ్మకాన్ని పెంచుకోగలుగుతారు, చక్కని పదవులు పొందగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తారు, ప్రతి వ్యక్తిని కూడా ఎలా వాడుకోవాలో అలా వాడుకోగలుగుతారు. అయితే మధ్యవర్తుల్ని నమ్మితే మాత్రం మోసపోతారు, జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు మీకు బాగా సహాయం చేస్తారు, వాళ్ళ సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఈ వారం బాగా ఫలిస్తూ ఉన్నాయి, సంబంధాలు మంచివి కుదురుతాయి. అయితే గొడవల విషయానికి దూరంగా ఉండాలి. కొంతమంది ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి బిల్లులు అన్నీ కూడా మీకు వస్తాయని చెప్పొచ్చు. సినిమా టీవీ నిర్మాతలందరికీ కూడా ఆదాయ లబ్ధి కనపడుతోంది, పెట్టుబడుల దగ్గర లాభాలు, సినిమా విజయాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధరలాభం కనపడుతోంది. షేర్ల ద్వారా ట్రేడింగ్ల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం కలిసి వస్తుంది, కానీ జాతకం ఒకసారి పరిశీలన చేయించుకోండి అలాంటి వాటికి. ఇక అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. అపార్థాలు గొడవలు చాలా శాతం తగ్గుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. భూములు ఎందు కానీ గృహాలు ఎందు కానీ పెట్టే పెట్టుబడులన్నీ కూడా వృద్ధి అవుతున్నాయి. మీకు విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కానీ సంతోషాన్ని కలగజేస్తూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి, శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య ప్రేమ అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే భార్యాభర్తల మధ్య చాలా రకాల సమస్యలన్నీ కూడా సర్దుకుపోతాయి. చాలా రకాల సర్దుకుపోయే మనస్తత్వం వల్ల కూడా గొడవలు తగ్గుతాయని చెప్పొచ్చు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు, ఆర్థిక వృద్ధి కనపడుతుంది. అయితే అనవసరమైన ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి మాత్రం ప్రయత్నం చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవగలుగుతారు. తోటి వాళ్ళతో సంతోషంగా ఉంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. విద్యార్థులు కూడా అనేక రకాల మార్గాల ద్వారా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి చాలా అవకాశాలు, విదేశాల ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, శారీరక ఆనందము, సుఖము, వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా స్త్రీలకి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకి అద్భుతమైన లాభాలు, విజయాలతో పాటుగా డబ్బులు రొటేషన్ అవుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతే కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరన్నా ప్రయోగం చేసేసే అనుమానాలు వస్తూ ఉన్నా, అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ,
తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.